హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు 2.5 సెంటులో సేల్కి వచ్చినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా హౌస్ బయట ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి. బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ క్లోజ్లో చూపిస్తున్నాను. చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక 25 x 43.5 కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది. 25 అడుగులు వెడల్పు, 43.5 అడుగులు పొడవు అయితే కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. ఈ హౌస్కి యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడాను మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది. ఎక్కడ మెటీరియల్స్లో రాజీ పడలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే హౌస్ అంతా యూజ్ చేయడం జరిగిందనమాట. అట్లానే నార్త్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది ఉంటుంది, ఉత్తరముఖంగా ఉంటుందన్నమాట. మెయిన్ డోర్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఇది డబల్ డోర్ వస్తుంది. డిజైన్ చాలా అందంగా చెక్కించడం జరిగింది. మొత్తం టేక్ డోర్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది. ఈ హౌస్కి పడవర వైపు స్టెప్స్ అయితే వస్తాయి అన్నమాట. అట్లానే వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. వెంటిలేషన్ చాలా బాగా ఉంటుంది ఈ హౌస్కి. ఈశాన్యంలో బోర్ అయితే వేయించడం జరిగింది. తూర్పు వైపు ఒక 2 అడుగులు గల్లీ ఉంటుందన్నమాట. ఇంటికి ప్రహరికి మధ్య ఉన్న గ్యాప్ ఒక 2 అడుగులు ఉంటుంది. ఈ హౌస్లో ఇచ్చినటువంటి లివింగ్ హాల్ అనేది చూద్దాము. మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే హౌస్ అంతా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను చూపించిన మార్బుల్ ఏవైతే ఉన్నాయో ఇవే యూజ్ చేశారు. లివింగ్ హాల్లో ఇచ్చినటువంటి సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. జిప్సమ్ షీట్స్తో చాలా అందంగా డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. సీలింగ్ డిజైన్ ఇది నేను చూపించిందంతాను. టీవీ యూనిట్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది. ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం గజాల్లో చూసుకుంటే కనుక 122 గజాలు ఉంటుంది ఫ్రెండ్స్. 122 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. 2.5 సెంట్స్లో వస్తుందన్నమాట. 2 బెడ్రూమ్లు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి అన్నమాట. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచగలరు. ఇక్కడ నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. 12 x 12 కొలతలతో ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది. 12 x 12 సైజులో ఉంటుందన్నమాట. బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూసిన చూడండి. చాలా అందంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే చేయించడం జరిగింది. మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఫిట్ చేయించడం జరిగిందనమాటను. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది ఈ మాస్టర్ బెడ్రూమ్లో. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను యాస్టీస్గా కొలతల్లో ఏం తేడా ఉండదు ఫ్రెండ్స్. ఒక అంగుళం డిఫరెన్స్తో మెజర్మెంట్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఒకేలాగా ఉంటాయి. రెస్ట్ రూమ్ అంతాను 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ అంతా మీకు చూపిస్తున్నా చూడండి. అట్లనే చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలి అని చూస్తున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు. కొత్తపేట అన్ని ఏరియాస్లోనూ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. కబోర్డ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి ఒక బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కబోర్డ్స్ లోపల. ఇది మొత్తమును బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నంత. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 12 కొలతలతోనే వస్తుంది. ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది బయట. మీకు సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తుంది. కబోర్డ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. పైన సీలింగ్ కూడాను చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలా అందంగా చేయించడం జరిగింది. మొత్తం జిప్సమ్ షీట్స్తోనే సీలింగ్ అయితే చేయించారనమాట. ఇందులో కూడాను ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది. ఇది మొత్తం చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది. ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ చూసుకుంటే కనుక కొత్తపేట ఏరియా కింద వస్తుంది. చీరాల మండలం, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోనే రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది. డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను యాడ్ చేయడం జరుగుతుంది. లొకేషను, హౌస్ ప్రైజు, మెజర్మెంట్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు చెక్ చేయగలరు. అట్లనే కిచెన్ చూద్దాం ఇప్పుడు. ఉన్న సైట్ ఏరియాలో చాలా అందంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరిగింది. ఇది కిచెన్ ఇన్సైడ్ వ్యూ. మీకు కబోర్డ్స్ క్లోజ్లో చూపిస్తాను చూడండి. ఎక్కడ కిచెన్లో కూడా ఇరుకు అనేది లేదనమాట.
పైన కిచెన్లో కూడా సీలింగ్ చాలా అందంగా చేయించారు. స్టీల్ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు స్టీల్ బాస్కెట్స్ చూపిస్తున్నాను. మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది. నార్మల్గా ఒక 3 ఇస్తారు, ఎక్స్ట్రా 2 వచ్చినాయి అనమాట. ఇక్కడ ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ నేను చూపించిందంతా. ఈ మెటీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా ఈ కబోర్డ్స్ ఉన్నాయనేది. బ్యాక్ సైడ్ దక్షిణం వైపు సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను మీకు. ఒక కామన్ బాత్రూమ్ వస్తుందన్నమాట. చుట్టూ ప్రొడక్షన్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నది కింద మ్యాటీ ఫినిష్ ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చేసి చాలా స్వీట్గా ఉంటాయి. వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఒక 25-30 అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తాగడానికి ఉంటాయి. ఇక్కడ తూర్పు వైపు వాకిలి కూడా చూపిస్తాను మీకు. ఇది తూర్పు వైపు డోర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe ABJ Construction Vlogs. Thank you very much friends.